అవని తన కుటుంబం కోసం తలుచుకుంటూ చాలా బాధపడుతూ కింద కూర్చుంటూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న ఆవిడ అక్కడికి వచ్చి ఫోన్ మాట్లాడుతున్నట్లుగా యాక్టింగ్ చేస్తూ, "ఏంటి పని పాటు లేకుండా అలా కూర్చున్నావు? అలా కూర్చోవడానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదు" అని చెప్పేసైతే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నా గురించే అంటుందా ఏంటి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆవిడ మాత్రం, "అవును నీ గురించే అంటున్నాను. నీకు సిగ్గుగా అనిపించటం లేదు. చుట్టాల ఇంటికి వెళ్తేనే 1, 2 రోజుల కన్నా ఎక్కువ ఉండలేము. అలాంటిది ఇన్ని రోజులు ఎలా ఉండగలుగుతున్నావో నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే అవనిని అనబోయి ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా నా కోసమే అంటున్నట్లుగా ఉంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆవిడ మాత్రం, "ఛీ! అలా ఎలా ఉండగలుగుతారో ఏంటో, ఇంట్లోనే ఉన్నారు. ఎవరు ఎలా ఉంటారో ఏంటో అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇన్ని రోజులు ఉండటానికి సిగ్గుగా అనిపించటం లేదో ఏంటో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో పల్లవి అక్కడ అవని ఇంట్లో ఉన్నవాడిని ఫాలో చేస్తూ, అవని ఎక్కడ ఉందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవనిని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టే పనులే చేయాలి అని చెప్పేసైతే వాడిని ఫాలో అవుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని నా గురించే మాట్లాడుతున్నారా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవిడ మాత్రం, "చిచ్చి నీ గురించి ఎందుకు ఇలా మాట్లాడుతాను? నీ గురించి ఏమీ కాదులే అమ్మ. నీకు ఏంటి ఆకలి వేస్తుందా? సరే నీకు అన్నం పెడతానులే, కుంభాలు కుంభాలు తిందువు గాని" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆవిడ మాత్రం, "సరే ఇగో తెచ్చి పెడతానులే తిందువు ఆగు. ఒక్క క్షణం ఆగలేకపోతున్నావా ఏంటి" అని చెప్పేసైతే అవనిని చాలా బాధపెట్టే మాటలు అంటూ ఉంటుంది. ఇంతలో పల్లవి అక్కడికి వచ్చి ఆ మాటలన్నీ విని చాలా సంతోషిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్